ఫ్రెండ్స్ మనకు జాయిన్ ఇండియన్ ఆర్మీకి సంబంధించి 2024 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ప్రభుత్వం. సో ఇక దీంట్లో మనకు రెగ్యులర్ క్యాడర్కి సంబంధించి కొన్ని పోస్టులు, అగ్నిపథ్కి సంబంధించి కొన్ని పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. సో రెగ్యులర్ క్యాడర్ కింద మనకు నర్సింగ్ అసిస్టెంట్ పోస్టులు, అగ్నిపథ్ కింద మనకు జీడీ, అదేవిధంగా ట్రేడ్మెన్ తదితర పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఎన్ని పోస్టులు ఇచ్చారు ఏంటి అనేది మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా ప్రభుత్వాలు సో మనకి ఈ ఆర్మీ డిపార్ట్మెంట్ అనేది కూడా మనకి రివీల్ చేయదండి, అంటే ఎప్పుడు కూడా చెప్పదు. సో వాళ్ళకి ఎన్ని కావాలో అంతమందినే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో మనకి దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ అవుతున్నాయి కాబట్టి మనకు ఎవరికైతే మెయిల్ వచ్చిందో వాళ్ళందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీ హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతున్నాయా లేదా అనేది. సో అదేవిధంగా మీ డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఎక్కడుందో ఎప్పుడుందో చూసుకోండి. సో ఎన్ని గంటల నుంచి స్టార్ట్ అవుతుంది, మనం ముందు రోజు వెళ్ళాలా ఎప్పుడు వెళ్ళాలనేది చూసుకోండి. అదేవిధంగా దాంట్లో మనకు యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మెయిల్కి పంపించడం జరిగింది. సో దాంతో మీకు ఓపెన్ కాకపోవచ్చు అండి. సో ఎందుకంటే మీరు మెయిల్ ఐడి ఇచ్చారు కాబట్టి ఆ మెయిల్ ఐడి పాస్వర్డ్తోనే ఇది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఓపెన్ చేసుకునే చూసినట్లయితే మనకు అగ్నిపథ్ కింద ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరూ కూడా అగ్నిపథ్కి వెళ్ళేసి చూసుకోవచ్చు, లేదా రెగ్యులర్ క్యాడర్ కింద అప్లై చేసుకుంటే వాళ్ళు రెగ్యులర్ క్యాడర్ కింద ఓపెన్ చేసి చూసుకోవచ్చండి. సో మనకు ముందు అగ్నిపథ్లో చూసినట్లయితే మనకు ఓకే ఇది మొబైల్లో రావడం లేదండి, మీరు సో మీ యొక్క సిస్టమ్ దగ్గరికి వెళ్ళేసి మీ యొక్క హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఓకే అదేవిధంగా మనకు ఎగ్జామ్ సెంటర్కి ఏమేమి తీసుకుపోవాలి, సో కలర్ ప్రింట్ తీసుకోవాలా, బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ తీసుకుపోవాలా, ఇలాంటివన్నీ మీకు డౌట్స్ అన్నీ తీరిపోతాయి. సో కాబట్టి మీరు నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళు క్లియర్గా చెప్పి మీరు తీసుకోవడం జరుగుతుంది. ఓకే హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. హాల్ టికెట్తో పాటు ఒక 2 ఫోటోలు 4 ఫోటోలు తీసుకొని వెళ్ళండి. మీరు ఏదైతే అప్లికేషన్లో అతికించారో అవే ఫోటోలు అనేది తీసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. సో మ్యాక్సిమంగా లేదంటే వేరే ఫోటోలు ఉంటే వేరే ఫోటోలైనా తీసుకెళ్ళొచ్చు, కాకపోతే సీల్ వేయడం, బ్లర్ ఉండడం ఇలాంటి ఫోటోలు తీసుకెళ్ళదండి. సో చాలా నీట్గా ఉంటే ఫోటోలు తీసుకొని వెళ్ళండి. అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు బ్లూ లేదా బ్లాక్ ఇంక్ పెన్స్ మాత్రమే తీసుకెళ్ళండి. సో మనకి పెన్సిల్ అనేది ఇప్పుడు మనకు లేదు కాబట్టి. సో అదేవిధంగా మనకి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటే మనకు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సో ఆ సెంటర్ అనేది. సో కాబట్టి మీరు ఇంకొక విషయం అంటే ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు 1 గంట ముందర వాళ్ళు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోండి. సో ఎందుకంటే అప్పటికప్పుడు హడాబరిగా వెళ్ళడం కన్నా 1 గంట ముందు ఎగ్జామ్ సెంటర్ ముందు వెళ్తే మనకు ఎగ్జామ్ రూమ్ ఎక్కడుంది, మన హాల్ టికెట్ నెంబర్ వెతుక్కోవడానికి కనీసం మనకి అర్ధగంట నుంచి గంట టైం పడుతుంది ఒక్కొక్కసారి మెంబర్స్ ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి ఎంత తొందరగా అయితే అంత తొందరగా వెళ్ళి ఎగ్జామ్ సెంటర్కి మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, అదేవిధంగా మీ రూమ్ ఎక్కడ అలాట్ చేశారు సో అన్నీ చూసుకొని వెళ్ళండి. ఓకే ఇక ఫోన్ చూసినట్లయితే మనకు ఫోన్స్ అనేవి మనకి ఎగ్జామ్ సెంటర్లో అలో చేయరు కాబట్టి బయట ఉన్నటువంటి సో మన క్యాబిన్ అని ఉంటుంది, ఎవరైనా సపరేట్గా ఉంటారో ఒక వ్యక్తి అనేవాళ్ళు వాళ్ళ దగ్గర మీరు డిపాజిట్ చేయండి. ఓకే ఫోన్ ఇచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర మీరు స్విచ్ ఆఫ్ చేసి ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే సో కాబట్టి ఈ ప్రికాషన్స్ అన్నీ పాటించండి. అదేవిధంగా మీరు వెళ్ళేటప్పుడు ఒక వాటర్ బాటిల్ అనేది తీసుకెళ్ళండి, 2 పెన్నులు అనేది తీసుకెళ్ళండి. ఓకే సో కూల్గా ఎటువంటి మీరు టెన్షన్ లేకుండా ఎగ్జామ్ అనేది కూల్గా రాసేయండి. సో మనకి ఎగ్జామ్ అనేది కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఎక్కువ మందిని తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో మొదట ఎగ్జామ్ అనేది అందరూ క్వాలిఫై కావాలని కోరుకుంటున్నా. ఓకే ఇక దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓపెన్ చేసి చూసుకోండి. అదేవిధంగా మీ యొక్క మెయిల్కి వచ్చేసి మనకు అగ్నివీర్కి సంబంధించి ఒక నంబర్ అనేది, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది పంపించడం జరిగింది. సో వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా మీ యొక్క హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా మీకు దీనికి సంబంధించి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా అప్లై చేసి ఉంటే ఆ వీడియోను వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.